లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన పర్సనల్ ఇంటిమేట్ హైజీన్ ఈ టాపిక్ కూడా బహుశా ఒక 10 ఏళ్ల క్రితం కూడా పెద్దగా డిస్కషన్లోకి వచ్చేది కాదు. ఇప్పుడిప్పుడు మనకి మన ప్రైవేట్ ఏరియాస్ని ఎలా చూసుకోవాలి, భద్రపరచుకోవాలి అనే అంశాలు చాలా చర్చకు వస్తున్నాయి. సో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం అబౌట్ ఫీమేల్ ఇంటిమేట్ హైజీన్. డాక్టర్ మంజులా అనగాని గారు ప్రముఖ obstetrician, laparoscopic surgeon, gynecologist and clinical director of obstetrics and gynecology from Care Hospitals. ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతగా వెరీ వెరీ బిగ్ మోటివేటర్గా మనందరికీ పరిచయం డాక్టర్ మంజుల. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఆబ్వియస్లీ నేను అన్న మాట నిజమే. ఇదివరకు ఏంటంటే ఏమిటి అసలు మాట్లాడేది కూడా కాదు ఇంటిమేట్ హైజీన్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ యాజ్ సెన్సిటివ్ యాజ్ ప్యూబిక్ హెయిర్. ఎస్, మొదలుకొని సోప్ ఎలా వాడాలి, ఏ సోప్ వాడాలి, ఇప్పుడని ఈ వాష్ ఆ వాష్ అని వచ్చేసాయి. సో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్. అసలు ఎప్పుడైతే మనం దీన్ని ఒక లివింగ్ రూమ్ కాన్వర్సేషన్ చేస్తామో అప్పుడే మనము ఒక దిశగా వెళ్ళగలము. మనం ఈ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మనం టాబు అని మాట్లాడకుండా ఉండటం వల్ల అది తప్పేమో. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే అసలు దాని గురించి అలా ఎలా మాట్లాడతావు, అలా ఎలా చెప్తావు, అలా మాట్లాడద్దు, సో అది తప్పు అనే దీంతో మనం పెంచడం వల్ల దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిలే ఇన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ దట్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. కరెక్ట్. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ రాంగ్, దే డూ నాట్ గో టు ద డాక్టర్. Right. Absolutely right. It's time for us to talk about it. Right. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ హెయిర్ ఒక స్త్రీకి ఉండకూడదని చెప్పి ప్యూబిక్ హెయిర్ కావచ్చు, అండర్ ఆర్మ్స్ హెయిర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ తీసేయమని చెప్తారు. కానీ ఒక వయసు వరకు తీరు కూడా. దాని గురించి అసలు ఎవరు మాట్లాడరు. ఏం చేయాలో ఒక చైల్డ్కి ఒక ఆఫ్టర్ ప్యూబర్టీ సడన్గా దేర్ ఇస్ హెయిర్ గ్రోత్ అసలు అర్థమే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ అడ్రస్ దిస్? ది ఫస్ట్ థింగ్ ఇస్ తీయాలి అనే రూల్ లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ నెసెసరీ. దెర్ ఆర్ నౌ పీపుల్ హూ ఆర్ లైక్ యాంటీ hair removal. That's fine. Only thing what is important is maintaining the hygiene there so that the infection does not get accumulated. So hair, what does it do? If it is too much, it accumulates the infection inside because of the tight undergarments and the pH there and the temperature there. So infection can't come. So what is the best way? Ante trimming. Why trimming is better than complete hair removal with the razors? Ante razors use చేసినప్పుడు the hair can go ingrow and it can lead to infection again and pustules. అంటే ఏంటంటే ఫాలిక్యులైటిస్ అంటాం, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తాయి. సో దట్ ఈస్, అది అవాయిడ్ చేయడానికి ట్రిమ్మర్ ఇస్ ద వే. అంటే కీపింగ్ ఇట్ యాజ్ క్లోజ్ టు ద స్కిన్ వితౌట్ హర్టింగ్ ద స్కిన్ సో దట్ ద నార్మల్ అక్కడ ఉండే నార్మల్ కమెన్సెల్స్, అంటే ప్రతి స్కిన్లో కూడా అన్నిటి మీద మనకి నార్మల్గా ఉండే ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎందుకు అది ఇంపార్టెంట్? దట్ విల్ ప్రివెంట్ ద ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ కమింగ్. అంటే అది మనకి ఇంపార్టెంట్. రుద్దేసి మనం చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. మనం చెప్తాం పిల్లల్ని ఆడుకోనియండి, అప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేసి. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. సో చర్మానికి మరీ దగ్గరలో పెట్టుకున్నప్పుడు మనకు నార్మల్ కమెన్సెల్స్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ అవుతుంది. సో using razors, if you are using razors, please use new one every time. That is the most important. And try to be as close as possible, but never go for too much of a closure. Second, trimmer is the best way to maintain the pubic hair. Adi. But అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే మెయింటైనింగ్ ద pH and the hygiene there. అంటే స్నానం చేసినప్పుడు కానీ ఆర్ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో కానీ ఎవ్రీ 4 to 6 hours if you can change the menstrual pad. Right. And using the right pH balancer as a wash there. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దీంట్లో pH వేరే. pH అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్. మన మొహానికి ఫేస్ వాష్ వేరే వాడతాం, హ్యాండ్కి హ్యాండ్ వాష్ వేరే వాడతాం, బాడీకి వేరే వాడతాం. అలాగే వెజైనల్ ఏరియాలో కూడా ఇంటిమేట్ వాషెస్ వేరే ఉంటాయి. pH ఏదైతే మనకి అక్కడ యాసిడిక్గా ఉండాలి. ఎందుకు యాసిడిక్గా ఉండాలి అంటే అదే వెజానా ఇస్ అ సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గన్. అంటే మనం లోపల వరకు వెళ్ళేసి అంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, బయట మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ లోపలికి వెళితే నేను ఇందాక చెప్పినట్టుగా నార్మల్గా ఉండే ఆర్గానిజమ్స్ విల్ బి రిప్లేస్డ్ బై ద ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం అండ్ ద నార్మల్ ఆర్గానిజం టు ఫైట్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఉండవు. సో యు ఆర్ యాక్చువల్లీ ఎండేంజరింగ్ ద స్పీషీస్ దేర్ అండ్ యూ విల్ ఎండ్ అప్ విత్ ఇన్ఫెక్షన్స్. సో మీరు క్లీన్ చేసుకోవాల్సింది బయట మాత్రమే, లోపల ఇంటూ ద వెజైనా కాదు. అలా చేయటం వల్ల మీరు acidity తగ్గించి alkalinity పెంచి you will end up with vaginal infections. That is important. Why is it acidic? Because if it is acidic, that is when
ద రెగ్యులర్ బ్యాక్టీరియా విల్ నాట్ గ్రో దేర్. బట్ అలా అని టూ మచ్ అసిడిక్గా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మనకి బ్యాలెన్సర్ ఇంపార్టెంట్. మనకి 4.5లో ఉండాలి మనకి ఆ pH అనేది. బ్లడ్ pH మనం 7 అంటాము, అంటే ఇది 4.5 అంటున్నాము. ఫేస్ దగ్గర మనకి 5.5 కావాలి. సో pH చేంజెస్ అకార్డింగ్ టు ఎయిర్. వీటన్నిటిని చేసుకోవాలంటే ఈకోనామ్ అంటే ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ని నార్మల్గా పెట్టుకోవాలి. సో మనం తినే ఆహారంలో కావచ్చు, అది పెరుగులు లాంటివి కావచ్చు, దే ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ హౌ వీ మెయింటైన్ అవర్ హైజీన్. రైట్. సో స్ట్రెస్ ఇవన్నీ మాట్లాడతాం మనం, స్ట్రెస్ గురించి మాట్లాడడం. స్ట్రెస్ కాజెస్ మోర్ అసిడిటీ. అవును కదా? అవును. సో అక్కడ మాత్రమే నేను అసిడిటీ వస్తాను అన్నది కదా, అక్కడ జీర్ణకోశంలో అసిడిటీ పెరిగినప్పుడు pH ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ చేంజెస్. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ వర్సన్స్ ద pH even in the vaginal area, and that can lead to again fungal infections there also. రైట్. సో మొత్తానికి అయితే మీరు ప్యూబిక్ హెయిర్ ని తీయడం, ఈ బికినీ వ్యాక్స్ కాదు, బట్ ఎస్ ఇట్ ఈస్ ఫర్ ద సోషల్ స్టిగ్మా, ఫర్ ద వాళ్ళకి అది ఫీల్ అవ్వడానికి మాత్రమే. బట్ ద హైజీన్కి దట్ ఈస్ నాట్ ఇస్ ద థింగ్. హైజీన్ ఈస్ టు కీప్ ద ఏరియా క్లీన్, నాట్ గోయింగ్ టూ క్లోజ్ టు ద స్కిన్, అండ్ ట్రిమ్మింగ్ ద హెయిర్, and changing your menstrual pads every 6 to 8 hours. Right. If it is menstrual cup, that is the ideal thing, because that does not cause any chaffing of the pubic area. అంటే ఆ ఏరియాని ర్యాష్ ఫ్రీగా ఉంచుతుంది అప్పుడైతే. రైట్. అండ్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ బి లుకింగ్ ఎట్. సో గ్రాయిన్ ఏరియాస్లో ఎస్పెషలీ స్కిన్ డార్కెన్ అవడానికి, థికెన్ అవడానికి కారణాలు ఏంటి? సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వై ఇట్ హ్యాపెన్స్. ఒకటి అగైన్ జెనెటిక్గా కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ద కామన్ కాజ్ ఫర్ ఇట్. అంటే శరీరంలో కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే, అది ఎలా తెలుస్తుంది? డయాబెటీస్ కాదు, అది ప్రీ డయాబెటిక్ స్టేట్. సో మార్నింగ్ పాట మనము హోమా ఐఆర్ అనే టెస్ట్ చేస్తాం, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాము. నార్మల్ హోమా ఐఆర్ ఇస్ 1 అయితే 2 వరకు మేమేం మెడిసిన్ స్టార్ట్ చేయం. ఎనీథింగ్ మోర్ దెన్ 2 అన్లెస్ వి గివ్ యూ, అంటే డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ లాంటివే ఇస్తాం. అది వాడితే తప్పితే ఈ పిగ్మెంటేషన్ తగ్గదు. రైట్. సో 1 is genetic, 2nd is the insulin resistance, which will cause pigmentation around the neck and the groin area and medial side of the thigh also. Right. 3rd, ఊబకాయం ఎక్కువ ఉండి ఆ రెండు తట్టుకుంటూ ఉంటే కూడా ఇట్ కెన్ కాజ్. 4th, ఈ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే పెట్టి మనం అక్కడ షాఫింగ్ చేస్తున్నామో దాంతో అవ్వచ్చు. 5th, tight undergarments without any aeration, that can also cause. 6th, if they are using again razors, that can cause the thing. Right. 6th, if you are using chemicals for washing there, which is not the pH balancer, that can burn the skin there, which can cause it. So there are so many kannudu chavuki savalaksha కారణాలు అన్నట్టు. సో మామూలు సబ్బులు అయితే you don't advise? Definitely not. No, simple water is also better. Just use simple water or pH balancer. This is the way we go forward. Yeah, and of course I have to ask you ikkada douching anedi, is it common? Douching should not be done. That is what I said. Vagina is a self cleansing organ. వెజైనా లోపల లేయర్ షెడ్ అయిపోతూ ఉంటుంది. పాము కుబుసం ఇప్పి వాడేసినట్టుగా వెజైనా తన pHని అదే మెయింటైన్ చేసుకుని దాని ఇన్ఫెక్షన్స్ని అది షెడ్ చేస్తూ ఉంటుంది. మనం డూషింగ్ అంటే నథింగ్ బట్ లోపల ఉన్న వెజైనల్ ఏరియాని మనం ఒక లిక్విడ్ ద్వారా దాన్ని సాఫ్ చేయటం. చేయటం వల్ల లోపల ఉన్న నార్మల్ pHని మనం డిస్టర్బ్ చేస్తున్నాము. నార్మల్గా ఉండే మన ఏదైతే ఆర్గానిజమ్స్ని మొత్తం తీసేస్తున్నాము. దట్ ఈస్ మేకింగ్ ద స్కిన్ ససెప్టబుల్ ఫర్ ఇన్ఫెక్షన్స్. బట్ సేయింగ్ దట్ సమ్టైమ్స్ వెరీ రేర్లీ రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ విత్ క్యాండిడియాసిస్ ఉన్నప్పుడు మేము ఆల్కలైన్ లిక్విడ్తో డూషింగ్ ఇస్తాము టెంపరరీలీ అండ్ దట్ టైమ్. బట్ అదర్వైజ్ డూషింగ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నో. రైట్. అండ్ మెన్స్ట్రువల్ కప్ అండ్ అలాగే tampons వాడినప్పుడు is there any special vaginal hygiene we need to follow? First thing is tampons are give a high risk for infections. So anything inside which can be forgotten can lead to staphylococcal infection, can lead to death also. The best is menstrual cup. Even unmarried girls can be used it. Nothing to be worried. Transverse septum అనేది చాలా లూజ్గా ఉంటుంది. సో మెన్స్ట్రల్ కప్ పెట్టుకున్నప్పుడు పై వరకు వెళ్తుంది. అదేమి హైమన్ బ్రేక్ చేయదు. సిలికాన్ ఇనర్ట్, సో 0 సైడ్ ఎఫెక్ట్స్. అండ్ వన్స్ యూ బై ఇట్ ఈస్ ఫర్ 12 years మినిమమ్. సో 0 కాస్టింగ్. నీ బ్యాగ్లో పడేసుకుని వెళ్ళచ్చు, ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ట్యాబ్లెట్లు మనం ఇంకా శానిటరీ ప్యాడ్స్ అవి క్యారీ చేస్తే నా ఫీలింగ్ కూడా అవసరం లేదు. సో ద
బెస్ట్ థింగ్ ఎనీబడి కెన్ డూ ఇస్ దిస్. సో ఆఫ్టర్ 6 to 8 hours వెళ్ళి వాష్రూమ్లో జస్ట్ ఇలా వెరీ సింపుల్ ఇలా రింగు కావచ్చు ఏదే కావచ్చు తీసి ఎంటీ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. వెరీ సింపుల్ టు ఇన్సర్ట్ ఆల్సో. మన ఫియర్ అనేది బ్రెయిన్లోంచి తీసేస్తే మెన్స్ట్రువల్ కప్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్. నా అది కాదు నేను శానిటరీ నాప్కినే వాడతాను అనుకుంటే ర్యాషెస్ ఆర్ క్వైట్ కామన్, దెన్ చేంజ్ ఓవర్ టు ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్. ఎందుకని అంటే ఎనీ శానిటరీ నాప్కిన్ విచ్ హ్యాస్ అ ప్లాస్టిక్స్ ఇన్ బిట్వీన్ అగైన్ రిలీజెస్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. అంటే శరీరంలో ఉన్న ఎండోక్రైన్ హార్మోన్ సమతులతని కోల్పోతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోయి అగైన్ PCOS, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ద శానిటరీ నాప్కిన్స్ విచ్ హ్యాస్ ప్లాస్టిక్స్ ఇన్ ఇట్. ఓకే, గో ఫర్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ మెన్స్ట్రువల్ కప్స్. సో మొత్తానికి అయితే బాడీ దాన్ని క్లెన్స్ చేసుకునే ఒక న్యాచురల్ మెకానిజంతో ఉంటుంది, ఎస్పెషలీ మన ఇంటిమేట్ హైజీన్కి సంబంధించి. మనం ఎక్కువగా కెమికల్స్ కానీ వాటిని ఇంట్రడ్యూస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇతర సోషల్ కాజెస్ కోసం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలలో చాలా జాగ్రత్త పడాలి, బికాస్ దానివల్ల మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అఫ్ కోర్స్ దట్ ఏదైనా అబ్నార్మల్ సిమ్టమ్స్ కనిపిస్తే అఫ్ కోర్స్ డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. Right. That is the way to go forward. Any doubts, please talk to your doctor. Your gynecologist is your best friend. So please meet a gynecologist. And one last question, which is again chala uncomfortable. Many people use a lot of coconut oil and various other, substances. Yeah, they all keep your intimate hygiene healthy. But that cover completely ఒక oil layer ని cover చేసేసినప్పుడు you are entrapping the infection inside. కాబట్టి So అటువంటి you should just leave it alone. అదే ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తున్నారు. రైట్. వెల్, డాక్టర్ మంజుల అనగాని ఇవాళ ట్రూలీ అ వెరీ ఏం చెప్పాలి, ఒక ఆక్వర్డ్ టాపిక్, బట్ ఎప్పుడో అప్పుడు మాట్లాడి చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి మేము సాహసించి అడిగాం. మీరు చెప్పుకోవచ్చు, ఇట్స్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ వర్క్ దట్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మంజుల అనగాని. నమస్తే. అండ్ ఇవాళ మన సాక్షి లైఫ్లో మనం చాలా ఒక నాట్ లెస్ టాక్డ్ అబౌట్ టాపిక్ గురించి మాట్లాడాం. అండ్ మళ్ళీ సాక్షి లైఫ్లో కలుద్దాం. గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ మెనీ మోర్ చాలా ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్స్ గురించి ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.